హలో, నా పేరు రామకృష్ణారెడ్డి. నేను ట్రెజరర్గా పనిచేస్తాను సంఘంలో. నా పేరు రామకృష్ణారెడ్డి. మన రెడ్డి సోదరులందరికీ చిన్న మనవి, అబ్బాయిలు అమ్మాయిల తల్లిదండ్రులు అంతా ఒకరికొకరు మ్యాచింగ్ చేసుకొని ఒకరికొకరు వాళ్ళే కాంట్రాక్టర్ కావాల్సిందిగా కోరుతున్నాము. ఎక్కువ తక్కువలో ఏమున్నా కొన్ని కోరికలు తగ్గించుకొని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కొంత అడ్జస్ట్ అయితే అన్నీ కవర్ అవుతాయి. ఒకరు అన్ని కోరికలు ఎక్కువ పోతుంటే అవి కావు. దాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలంచిగా మనమే. ఎందుకంటే మన రెడ్డి పిల్లలు ఎక్కడ చూసినా అంత పెద్ద పెద్ద ఉద్యోగస్తులు సార్ అంటున్నారు. పెద్ద పెద్దలు ఉన్నారు, చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు. దాని మీద మనకి వాళ్ళకి అడ్జస్ట్ అయితే ఏదో కొన్ని అవకాశాలు ఉంటాయి. దానికి మించి అన్ని కోరికలంటే కావు. కానీ అందరూ కూడా అడ్జస్ట్ చేసుకొని ఏదో సర్దుబాటు చేసుకొని ఒకరికొకరు మ్యాచింగ్ కావాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం మన రెడ్డి కుటుంబ సభ్యులకి అందరికీ ఉపయోగపడాలా, ఐక్యంగా ఉండాలా. ప్రతి క్యాస్ట్లోనూ ఒక సంఘం అనేది ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు. కానీ వాళ్ళు డబ్బులకు, మన దీంట్లో కూడా డబ్బులు చేస్తున్నారు. ఇది స్వచ్ఛందంగా మనమందరం ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మనకు కాకపోతే ఇతరులు బయోడేటాల్లో మనం ఎవరో వస్తాం నాది కూడా క్లిక్ చేసేయని చెప్పేసి ఇస్తా ఉన్నారు. కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఏమైతా ఉందంటే మళ్ళీ మేము ఫోన్ చేసినప్పుడు మీరెవరు అని మమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి ఇచ్చేటప్పుడన్నా వాళ్ళకన్నా చెప్పాలి, మేము నెంబర్ ఇట్లా ఇచ్చినాము అని చెప్పి మాకు చెప్పరు. కాకపోతే ఆ బయోడేటాలు ఇచ్చే విషయంలో ఫలానా అని మీరు కూడా మీరు పంపించినా సరే ఎవరైనా కానీ వస్తా అంటే ఇవ్వచ్చు. ఒకవేళ మనకు అర్జెంట్ పని ఉంటే ఇవ్వచ్చు. కానీ కాకపోతే ఆ బయోడేటా ఇటుకు వచ్చిన తర్వాత మేము ఫోన్ చేసి సంబంధం ఇట్లా ఇచ్చినట్టు మీకు ఎవరు ఇచ్చినారా నెంబరు నా అడిగితే మేము అప్పుడు గుర్తుండదు. మాకు ఎవరు ఇచ్చినారనేది మాకు గుర్తుండదు. ఎందుకంటే ఇట్లా కార్యక్రమం జరిగినప్పుడల్లా 100 మంది 50 మంది అట్లా ఉంటాం. కాబట్టి ఈ 50 మందిలో మేము ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలా, ఏ ఊరని గుర్తు పెట్టుకోవాలి ఉండదు. దాంట్లో మనం చేస్తా ఉంటాం. కాబట్టి ఈ కాల్స్ ఏదన్నా కానీ రాయలసీమ రెడ్డి సంఘం తరఫున వస్తే మీరందరూ స్పందించి ఇతరులకు కూడా చెప్పి, కిషోర్ రెడ్డి చెప్పినట్టుగా 10th ఇట్లా ఉండే వాళ్ళు తక్కువ చదువుకోని వాళ్ళు పేదలు ఉంటారు. మన ఇంట్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా సహకరించి అట్లాంటి వాళ్ళు ఉన్నా కూడా కానీ మీరు తీసుకొని వస్తే 10 మందికి 10 మంది కలిసి మనం అందరూ కలిసి హెల్ప్ చేస్తాం. ఎవరు మోసపోకోకుండా, రెడ్డి సంఘం తరఫున మోసపోకోకుండా మనం అందరూ కలిసి కట్టుగా 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేసినాం. కాబట్టి మా కమిటీ సభ్యులకి అందరికీ కూడా అందరూ పాల్గొంటున్నారు. అందరూ మంచి వ్యక్తులే. ఎవరు కాబట్టి పనులు చేసుకుంటూ ఎవరు పనులు చేసుకుంటున్నాం. కాబట్టి సాయంకాలం 1 గంట మాత్రమే ఉంటుంది. ఆ గంటలో ఎవరైనా కానీ వస్తే అందరూ అందుబాటులో ఉంటాం. ఎవరు ఒకరిద్దరైనా అందుబాటులో ఉంటాం. కానీ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నా నమస్కారం. రాయలసీమ రెడ్డి సంఘం తరఫున ప్రొద్దుటూరు, కడప, కర్నూలు వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. మీరు కూడా కొన్ని అడ్జస్ట్మెంట్లు, కొన్ని ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అంటే మీతో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొద్ది చేసుకొని ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది పోతుంది. వ్యవసాయం అనేది పర్మనెంట్ గా ఉంటుంది. అది ఎక్కడికి పోయేది కాదు. ఇది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉడుతుంది తెలియదు. ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ కొద్దిగా ఆలోచించి వీళ్ళకి కొద్ది భూములు ఉంది, వీళ్ళు చేసుకోగలుగుతారు, వీళ్ళు ఉద్యోగం లేకుండా బతకగలుగుతారు అనే కాన్ఫిడెంట్ తీసుకొని వచ్చి మీరు కొద్ది సర్దుకొని చేసినారంటే ఈ సమస్యను ఇంకా కొద్దిగా ముందుకు తీసుకుపోయి వస్తుంది. ప్రతి ఒక్కరు వచ్చినా పోయినా వాళ్ళు లేకుండా కొద్దిగా మనసు పెట్టి ఇది చేస్తే బాగుంటుంది అంటే మాకు మంచి పేరు ఉంటుంది, మీకు కూడా పనులు జరుగుతాయి. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచో మీ పనులన్నీ మానుకొని వచ్చినారు. వీడికి వచ్చినప్పుడు కొద్దిగా చేసుకున్నారంటే మీరు ఎక్కడికి వెళ్తారు. కాబట్టి దయచేసి కొద్దిగా సంప్రదించి మా కోఆపరేషన్ చేసింది కోరుతూ. వెంకట శివారెడ్డి, రిటైర్డ్ ఎస్ఐ. నేను కూడా మెంబరే ఇక్కడ దీనిలో. రెడ్డి రాయలసీమ రెడ్డి జనసంఘం తరఫున మా కమిటీ సభ్యులకు, మీరు వచ్చిన వాళ్ళకు, అన్ని జిల్లాల నుండి వచ్చిన వాళ్ళు, ఇక్కడ జిల్లా నుండి వచ్చిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు. మా
మిత్రులు చెప్పినట్ల రైతుల పిల్లలు కావచ్చు, కొంచెం చదువు తక్కువ ఉన్న వాళ్ళ విషయంలో కూడా ఆ రకంగా ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే కూడా మీరు తెలిపి కంపెనీ ద్వారా తెలిపి ఏదైనా ఇంకా 10 మందికి సాయం చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతోనే రెడ్డి రాయలసీమ రెడ్డి ఉచిత వివాహ వేదిక అనేది చేయడం మా రొద్దం సురేష్ రెడ్డి ఫౌండర్గా దీన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. చంద్రబాబు రెడ్డి ఒకసారి నమస్తే. రాయలసీమ రెడ్డి సంఘం తరఫున అందరికీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. 5 సంవత్సరాలు అయినాను. నేను ఫస్ట్ రోడ్లో రవి బుక్ సెంటర్ని పెట్టుకున్నాను. కానీ రెడ్ల తరఫున ఎవరు వచ్చిన వాడికి ఏమైనా మేము సాయం చేస్తున్నాము. ఆ పుస్తకాల కాడికి వచ్చిన వాడికి రెడ్ల తరఫున వచ్చిన వాడికి ఏదైనా పేద పిల్లలు హాస్టల్లో చాలా మంది పరిశ్రమ స్కూల్లో పిల్లలు ఉన్నారు, రెడ్డి పిల్లలు. ఆ పిల్లలు ఏదైనా ఇబ్బంది పడుతుంటే వాడికి మేము సాయం చేస్తున్నాము. కానీ మీరు కూడా ఎవరైనా మన రెడ్ల పిల్లలు కానీ రెడ్లు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే మనలో మనకి ఎన్నో ఉండొచ్చు, భూతగాథలు కావచ్చు, ఇంటి తగాదాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ శత్రువుని వచ్చిన వాడక మనము మన గడప తప్పు అని వచ్చినప్పుడు కొంచెం ఎంతో అంత మనలో ఉండడం, మన దగ్గర రూపాయి అంటే కనీసం 5 పైసలు సాయం చేయడం చూడండి. అందరూ ఐక్యత కోసం ఉన్నట్టుగా బాగా చూడండి మన అందరూ. ఇప్పుడు అందరూ బయట చూస్తే అందరూ బాగానే ఉన్నారు. కానీ మన రెడ్లు ఒకటే ఎక్కడ ఏ ఊరు చెప్పినా కూడా రెడ్లకే గొడవలు, రెడ్లకే తగాదాలు, రెడ్లే కొట్టుకోవడం, రెడ్లే చంపుకోవడం. ఎవరి కోసం కూడా మనమే చంపుతున్నాం, మనమే జైల్లో పోతున్నాం. కాబట్టి దీన్ని కొంచెం తగ్గించుకోవాలి. మనం కూడా కొంచెం పాపులేషన్ పెంచుకునే దానికి ట్రై చేయండి. ఇప్పుడు అమ్మాయిలు చూస్తున్నామా చాలా తక్కువ ఉన్నారు, అబ్బాయిలు చూస్తే ఎక్కువ ఉన్నారు. దీనికి కారణం ఏంటి? ఇదే మనకు చంపుకోవడం, నరుకోవడం వల్ల ఈ విధంగా జరిగింది. ఒకప్పుడు నేను కూడా చిన్నపిల్లప్పుడు నేను కూడా వ్యాక్సిన్ నేను 10 సంవత్సరాల టైంలోనే పోలీస్ స్టేషన్కి వచ్చాను. నేను కూడా అలాంటి ఏం లేవు, అందరూ కలిసిపోరు. కాబట్టి చిన్న చిన్న ఏదో జరుగుతుంటాయి. కానీ అంత ఇప్పుడు మంటలు చేసుకున్నంత వరకు లేదు. చాలా ఊళ్ళు ఇంకా కొన్ని ఊళ్ళు ఉన్నాయి మన కడప జిల్లాలో, గుంటూరు తాలూకాలు ఎక్కువ ఉన్నాయి. కానీ కడవలో వాడు ఎవరిని వచ్చింటే ఈ ఊళ్ళో అలాంటి ఏంటంటే కొంచెం తగ్గించుకోండి. మన పిల్లల కోసం, మన మనవల కోసం, మనవరాల కోసమే మీరు తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. వారి యొక్క అభిప్రాయాలను, వారి యొక్క కర్తవ్యాలను కూడా మీకు వివరించడం జరిగింది. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. కోరికలకు పరిమితి లేదు, తప్పకుండా ఉండాల్సిందే. కోరికలు లేకపోతే మనిషి బ్రతకలేడు. ప్రాస్పెరస్గా ముందుకు పోవాలంటే కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాంపిటీషన్ లేకపోతే నంతమాది ఎక్కడ ఉండేవాడు అక్కడే ఉంటాడు. కాంపిటీషన్ అనేది ఉంటే ఒకరిని చూస్తున్న వారు ముందుకు పోయేదానికి అవకాశం ఉండొచ్చు. కానీ మరి అత్యాశలు అనేది లేకోకుండా మనము మనంతకు మనముగా ముందుకు పోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు, తప్పు లేదు. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గుర్తించాలని, మరి ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు. ఎవరికంటే పెద్ద కాదు, ఎవరికంటే చిన్న కాదు, ఎవరంతకు వాళ్ళే సార్వభౌములు. కాబట్టి ఈ ఇంట్లో ఎవరిని కించపరిచాలనే ఉద్దేశం కూడా ఎవరికి లేదు. అందరూ సర్దుకొని పోయి మన యొక్క రెట్లను ముందుకు తీసుకుపోవాలని చెప్పని ఈ సమావేశాన్ని ఏర్పాటు జరిగింది. ఇప్పుడు ఈ వైపు నుంచి ప్రారంభిస్తారు. వాళ్ళ యొక్క అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని చెప్తారు. క్వాలిఫికేషన్, ఉద్యోగము, వివరాలన్నీ మొత్తం చెప్తే, డేట్ ఆఫ్ బర్త్, గోత్రము అని చెప్తే, ఇందులో నచ్చిన వాళ్ళు ఎవరంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని డైరెక్ట్గా మీరే అప్రోచ్ కావచ్చు. మరి ఈ వైపు నుంచి మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. దయానంద్ రెడ్డి, ప్లీజ్ టేక్. రాయలసీమ రెడ్డి పరిచయ వేదిక అందరికీ నమస్కారాలు. నా పేరు సుబ్బిరెడ్డి, మాది రెడ్డిపల్లి. మేము అభిలాష్ రెడ్డి, మా అబ్బాయి పేరు 10 lakhs ప్యాకేజ్ వస్తుంది. అబ్బాయి పేరుతో 5 ఎకరాల భూమి కూడా ఉంది. ఇక్కడ ఇల్లు కూడా రెడ్డిపల్లిలో ఇల్లు 10 సెంటు స్థలం కూడా ఉంది. 2 అబ్బాయిలు అయితే ఆ అబ్బాయి సపరేట్, ఈ అబ్బాయి సపరేట్ చేసేసాము. కాబట్టి మేము ఈ వెండి రేఖల గోత్రము, మా అబ్బాయిది వచ్చేసి 95 మార్చి 30. కాబట్టి ఎవరైనా ఉంటే మనం పరిచయం చేస్తాం. గంగాధర్ రెడ్డి చాలా సౌమ్యుడు, మాకు తెలుసు. మరి ఒకసారి ఎవరైనా సరిపోయే సంబంధం ఉంటే మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హలో. హలో, అన్నగారికి నా వందనాలు. మాది నంద్యాల జిల్లా నందివర్గం గ్రామము. మా అబ్బాయి సీఏ చేసినాడు. 92లో ఆయన హైదరాబాద్. ఆ చదువు వల్ల కొంచెం లేట్ అయింది. 9 లక్షల ప్యాకేజీ.
హైదరాబాద్. అయితే మేము తల్లిదండ్రులు పొలం వచ్చేసి 6 ఎకరాలు ఉంది. ఇల్లు అయితే కొత్త బిల్డింగ్. ఏ కంపెనీలో పనిచేస్తున్నాడమ్మా? లేదన్నా బయోడేటా ఇచ్చినాను. బయట ఇచ్చారా? ఇంకా మామూలుగా తెలుగు 5 వరకు చదువుకున్నాను. సరే సరే. మోడల్ ధన్యవాదాలు. నాకు 3 కూతుళ్ళు, 2కి మ్యారేజ్ అయిపోయింది. ఒక అమ్మాయి యూఎస్ఏలో ఉంది, ఒక అమ్మాయి చార్టెడ్ అకౌంట్, ఆ అబ్బాయి కూడా అల్లుడు కూడా చార్టెడ్ అకౌంటే. నా 3వ కూతురు సచివాలయంలో పనిచేస్తుంది. సాఫ్ట్వేర్ కానీ సిఎల్పిలో కానీ నేను చూస్తాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1998 ఆగస్టు 17, హైట్ వచ్చేసి 5.4. Gangadhar Reddy garu, you may approach with him. He is willing to give some other state abroad also. You may contact with him. He is also nearest village to you. Please approach him. అటెండ్ అయినటువంటి రెడ్డి సభ్యులందరికీ నమస్కారము. ఐ ఆమ్ గవర్నమెంట్ టీచర్ రిటైర్డ్. మై నేమ్ ఈజ్ ఆదినాథ్ రెడ్డి. మై సన్ ప్రపోజల్ ఇక్కడికి వచ్చాము. మేము వెజిటేరియన్ రెడ్డిస్. అంటే మేము మటన్ తిన్నాం కాబట్టి అమ్మాయి ఒకటి మటన్ తినకపోతే చాలు రెడ్డిస్ ఎవరైనా మేము చేసుకుంటాము. అది వచ్చేసి స్వగ్రామము కాదరపేటలోనే 30 ఎకరాలు ఉన్నది. ప్లస్ ఇక్కడ అనంతపూర్లో వచ్చేసి 15 సెంట్లు ఉంది. ప్లస్ పామిడిలో 8 సెంట్లు ఉంది. బెంగళూరులో 2 సైట్లు ఉన్నాయి. నాకు 2 అబ్బాయిలే. పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయింది. రాయంపల్లిలో పురోకొండ దగ్గర రాయంపల్లిలో పెళ్లి చేశాము. చిన్న అబ్బాయికి ప్రపోజల్ చూస్తున్నాము. నేను మ్యారేజ్ చేసుకునేది వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆక్వీడ్. అక్కడ మా మామ కూడా నాకు చేపల చెరువు ఇచ్చాడు. మేనమామే కాబట్టి 1.5 ఎకరా చేపల చెరువు ఉంది, తీసుకిచ్చాను. ఎవరైనా కానీ అమ్మాయి ఒకటి మటన్ తినుకోకుండా ఉంటే వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ ఇస్తాము, చేసుకుంటాము. మా అబ్బాయి వచ్చేసి బెంగళూరు అసెంజర్ కంపెనీలో ఎంబీఏ చేసి జాబ్ చేస్తున్నాడు. వానికి అబ్బాయికి వచ్చేసి 8.2 ప్యాకేజెస్. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 30/5/1997. అప్రాక్సిమేట్లీ 27/28లో పడినాయి. ఎవరైనా కూడా 97 అబౌవ్ ఏజ్ ఆ ఏజ్ 3-4 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఎవరైనా కూడా కన్సల్ట్ అయితే ఐ విల్ అప్రోచ్ మోడల్ సార్. మోడల్ సార్. అందరికీ నమస్కారం అండి. ఇంకేమంటే మా అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సార్ పనిచేస్తాడు. విజయవాడలో పనిచేస్తాడు మా సారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్గా పనిచేస్తాడు, స్టేట్ ఆఫీసరు. సార్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి పేరు వచ్చేసి సాయి భువన్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23/5/1996, హైట్ 5.9. అబ్బాయి వచ్చేసి ఎంటెక్ చేశాడు, యూఎస్ఏలో చేస్తున్నాడు, ప్రజెంట్ జాబ్ చేస్తున్నాడు. ఒకడే అబ్బాయి. ఒక అమ్మాయి అంటే అమ్మాయికి రీసెంట్గా మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయి ఒకడే. ప్రాపర్టీ చాలా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా ఒకవేళ కాంటాక్ట్ కావాలనుకుంటే ఇంకా బయోడేటా ఉంది, ఇస్తాను. దయచేసి కాంటాక్ట్ కాగలరు. అబ్బాయి నేటివ్ వచ్చేసి నంద్యాల అండి. దయానంద, ఒక్క నిమిషం దయానంద. ఈయన కృష్ణారెడ్డి, రాజాన్పల్లి. ఈయనకు 2 కూతుర్లు, దాదాపు 20 కోట్ల పైన ఆస్తి ఉంటుంది. ఈయనకు పెద్ద బిడ్డకు హరిణి, పేరు హరిణి, 17/11/94 డేట్ ఆఫ్ బర్త్. దాదాపుగా 10 lakhs ప్యాకేజీ ఉంది. మరి ఎవరైనా కూడా ఆసక్తి లేని వాళ్ళు దాదాపు పొలం 10 ఎకరాల మంచి పొలం పైన ఉండి, పిల్లోడు బాగుండి, 20 lakhs పైన ఉన్నటువంటి ప్యాకేజ్ ఉన్నటువంటి ఎవరైనా ఉంటే డైరెక్ట్ మీరు అప్రోచ్ కావచ్చు కృష్ణారెడ్డితో. 3 కాళ్ళు. ఉపయోగం ఆశించి అయితే చేయడం లేదు. 100% ఫ్రీగా నిర్వహిస్తున్న కార్యక్రమం. మీరు వచ్చిన వాళ్ళు మాట్లాడండి ప్లీజ్, అర్థం చేసుకోండి. మేము టైం కేటాయించి చేస్తున్నాం. దయచేసి మౌనంగా ఉంటే ఉపయోగం లేదు. నోరు విప్పండి, మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి, ఇతరులకు పంచండి, వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించండి. ఒకరికొరు సర్దుబాటు ఏదైతే ఉంటే డైరెక్ట్ మీరు ఇక్కడే మాట్లాడుకోవచ్చు, ఒక్క పైసా లేకుండా. ఇదే మీరు బ్రోకర్ దగ్గరికి పోయారంటే 5,000, 2,000, 3,000 గుంజి గురి తిప్పడం తప్ప ఏమి చూడరు. అడుగుతారు, కమిషన్లు కూడా అడుగుతారు, మాకు 2%, 3% అని చెప్పండి. దయచేసి అక్కడ ఇలాంటిది ఏం లేదు. ఇక్కడ
మేము సొంత ఖర్చుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఎందుకంటే ఓన్లీ డెవలప్మెంట్ ఆఫ్ ద రెడ్డి కమ్యూనిటీస్ వీఆర్ డూయింగ్ ప్లీజ్ యూటిలైజ్ దిస్. ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. రెడ్డి సోదరి సోదరిమణులకు నమస్కారము. సైలెన్స్ అనేది చెప్తున్నాడు. మా తమ్ముడు సొంత తమ్ముడు కూడా బయోడేటా పంపించాడు. ఇంటి పేరు వచ్చేసి గౌకన్నపల్లి కవిత, 26 జూలై 2003 డేట్ ఆఫ్ బర్త్, 7:30 మార్నింగ్. సైలెన్స్. వెయిట్ వచ్చేసి 5.5. రీసెంట్ గా ఎంబీఏ కంప్లీట్ అయింది. రీసెంట్ గా ఈ సంవత్సరం ఎంబీఏ అయిపోయింది. ఓన్లీ పెడకంటి రెడ్డిస్ మాత్రం ఉంటేనే, ఓన్లీ పెడకంటి రెడ్డిస్ మాత్రమే. అండ్ మోడల్ ఓన్లీ పెడకంటి రెడ్డిస్ ఎవరైనా ఉండేవాడికి అప్పుడు 2003 డేట్ ఆఫ్ బర్త్, 99 నుంచి 2002 వరకు ఎవరైనా ఉంటారు. వీళ్ళకి వచ్చేసి మా ఊరు వచ్చేసి కడప జిల్లా పులివెందుల తాలూకా వేమల మండలం బొందిపల్లి. మా తమ్ముడు భార్య ఇద్దరు వ్యవసాయం చేసేవాళ్ళే. ఆ పొలం కూడా మా అన్న సపరేట్, ఆయన పొలం ఆయన చేసుకుంటారు. ఆయన కూడా విలేజ్ లో ఉంటాడు. నేను ఒకటి ఇక్కడ టౌన్కి వచ్చున్నాను. ఎవరంటే ఇక్కడ ఆ పోలింగ్ కూడా ఇచ్చాను. ఇక్కడ నాతోనే వాళ్ళకన్నా నాతోనే ఎక్కువ మాట్లాడుతున్నారు. లేదా మీరు అక్కడ ఉన్న పులివెందుల తాలూకాలు ఎవరు ఉండేవాడుగా అక్కడ ఆ విలేజ్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు పెడకంటి రెడ్డిస్ కావాలనే వాళ్ళు 2-3 ఉండాలి. ఇందాక మాట్లాడారు. దయచేసి ఎవరైనా అన్నగారితో డైరెక్ట్ సంప్రదించవచ్చు. ఈయన పుల్లారెడ్డి తలుపూరు. ఈయన మా రెడ్డి సంఘంలోకి రావడం జరిగింది. మా తరఫున కొంచెం ఈయనకు ఇప్పుడే వివాహం సెట్ అయింది. ఆయన మాట్లాడతాడు. 2 మాటలు మాట్లాడాల్సిందిగా పుల్లారెడ్డి. నాకు ఒక కొడుకు, తలుపూరు గ్రామం, ఆత్మకూరు మండలం. అబ్బాయికి సెట్ అయింది. బెంగళూరు ఎలక్ట్రిషన్. మా బంధువుల్లోనే పెద్దడూరు మండలం తిరుపాపురం గ్రామంలో సెట్. 14-15 ఆగస్టు పెళ్లి, 26 ఎంగేజ్మెంట్. థ్యాంక్స్ అన్న పుల్లారెడ్డి. నీ కుమారుడికి వివాహం నిశ్చయమైనందుకు మేము మా కమిటీ తరఫున నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరిన మీ అభిప్రాయాలు చెప్పాలంటే చెప్పండి, చూడండి, మాట్లాడుకోండి. మళ్ళీ తక్కువ వస్తే ఒక సైడ్ నుంచి ఇచ్చుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళకి వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఈ రోజుకి ఇద్దాం. ఫోటో